హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఈసీ బ్రాంచ్‌కి సంబంధించి ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. అసలు ఈసీలో ఏముంటది? ఈసీలో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి? కెరియర్ స్కోప్ ఏంటి? అసలు ఆ ప్లేస్‌మెంట్స్ ఎట్లుంటాయి? అలాగే మనకి ఏమేం కంపెనీస్ ఉంటాయి? అసలు ఈసీ మీకు సెట్ అవుతుందా లేదా? ఏ స్టూడెంట్ ఈసీ తీసుకోవాలి? ఇవన్నీ గూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది ఈసీ తీసుకొని ఇంటెల్, క్వాల్కమ్ లాంటి టాప్ కంపెనీస్ క్రాక్ చేసిన స్టూడెంట్స్‌తో డిస్కస్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో అంటే ఇందాక చెప్పినా కదా! ఈసీ తీసుకొని మంచి టాప్ కంపెనీస్‌లో క్రాక్ చేసిన స్టూడెంట్స్‌తో కలిసి ఒక రిపోర్ట్ అయితే క్రియేట్ చేసినాం మేము. ఆ రిపోర్టే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. అండ్ ఆ రిపోర్ట్‌లో ఇంకా చాలా వేరే విషయాలు చాలా ఉంటాయి. ఈ వీడియోలో అయితే మీకు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. అంటే అసలు ఈసీ బ్రాంచ్ మీకు సెట్ అవుతుందా లేదా? ఎవరు తీసుకోవచ్చు? అవన్నీ కూడా కవర్ చేస్తా. అండ్ అలాగే దాంతో పాటు మీకు ఇంకా ఈసీ బ్రాంచ్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆ రిపోర్ట్‌లో ఇంకా చాలా వేరే విషయాలుంటాయి. మీరు ఆ రిపోర్ట్ చదవండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చాలా చాలా హెల్ప్ అయితది. ఆ రిపోర్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతాం. సో ఫస్ట్ అయితే ఈసీకి అంటే చాలామంది ఏమైతారంటే ఇంకా ఎప్పటికి కూడా నడుస్తూ ఉంటది. దట్ ఈసీ తీసుకో బాబు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 సైడ్‌లు జాబ్‌లుంటాయని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంకా అది ఇప్పుడు అయితే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ట్రెండ్ ఎనీమోర్. యాక్చువల్‌గా అలా తీసుకొని మోసపోయిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఓకే. ఈసీ తీసుకుంటే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 సైడ్ జాబ్స్ ఉంటాయి అంటే ఎవరైనా కూడా జాబ్‌ల కోసమే కదా! మాక్సిమం వాళ్ళ డెసిషన్ తీసుకునేది. ఓకే. సో, అది అది వినేసి తీసేసుకుంటారు. కానీ ఎళ్ళిన తర్వాత రియలైజ్ అయితారు. వామ్మో! ఈసీలో బాబు ఏంట్రా బాబు ఇవన్నీ ఉన్నాయని. సో, అందుకే మీరు అలాంటి సజెషన్స్ వినకండి. ఫస్ట్ మీరు ఈసీ రియాలిటీ గురించి తెలుసుకోండి. అసలు ఈసీలో ఏముంటదన్నా మరి? అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఈసీ ఏం చేస్తది? ఇట్ ఇన్వాల్వ్స్ డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ సిస్టమ్స్ లైక్ కంప్యూటర్స్ తీసుకోండి, రేడియోస్ ఆర్ రేడార్స్, జీపీఎస్ నావిగేషన్, శాటిలైట్స్, మొబైల్ ఫోన్స్, ఏఐ చిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ నడుస్తుంది కాబట్టి ఏఐ చిప్స్ ఇవన్నిట్లో కూడా ఈ ఏదైతే మన ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఉంటదో, వాటి యొక్క డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఈసీ కిందకే వస్తాయి. అందుకే ఈసీ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అంత క్రేజ్ ఎందుకు పెరిగింది ఈసీకి రీసెంట్ ఇయర్స్‌లో అంటే, బికాజ్ మీరు చూడొచ్చు ఏఐ రావడం ఏఐ ఏఐ త్రూ అండ్ ఆల్సో 6G అనేసి అండ్ ఆల్సో మనకి నావిగేషన్, మొబైల్ ఫోన్స్ వాడడం, కార్‌లో గూడా టెక్నాలజీ ఎంత పెరిగిందో మీరు చూడొచ్చు. సో, ఇవన్నిట్లో కూడా ఎక్కడో దగ్గర ఈసీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే యూజ్ అవుతూనే ఉంటాయి. సో, అందుకే ఈసీ చాలా 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 డిమాండ్ పెరిగింది. ఐఓటీ అంటున్నారు. ఇంకా మనకి ఇండస్ట్రీ ఆటోమేషన్, ఓకే. మన ఈవీ సెక్టార్ ఇవన్నిట్లో గూడా ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ చాలా చాలా యూజ్ అవుతున్నాయి. ఇండస్ట్రీస్ అన్నిట్లో గూడా. సో, ఇక్కడ ఈసీ వాళ్ళకి మంచి డిమాండ్ అయితే ఉంటది. సో, ఈసీలో మరి ఏమేముంటాయి అంటే ఫస్ట్‌లీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ లైక్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్స్ ఉంటాయి, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటుంది, వీఎల్ఎస్ఐ ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి, అలాగే నెట్వర్కింగ్ ఉంటది, సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటది, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఉంటది. ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా ఈసీలో కవర్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఈసీ గురించి అంటే ఒక్కటి సింపుల్‌గా చెప్పాలి అంటే నేను స్టూడెంట్స్‌తో డిస్కస్ చేస్తున్న వాళ్ళు ఏమన్నారంటే ఈసీలో ఏంటి అంటే ఒకటి కాంప్లెక్స్ మ్యాథ్స్ ఉంటదన్న. అండ్ అలాగే దాంతో పాటు మనకి చాలా అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ప్రోగ్రామింగ్ గూడా వచ్చుండాలి. అండ్ అలాగే మనకి ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. స్ట్రాంగ్ విజువలైజేషన్ స్కిల్స్ ఉండాలి. సర్క్యూట్స్ ఇస్తారు. అవన్నీ గూడా మనం సాల్వ్ చేయగలగాలి. ఇవన్నీ వచ్చిన స్టూడెంట్స్, ఇవన్నీ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ ఈసీ తీసుకుంటే బెటర్ అని వాళ్ళు సజెస్ట్ చేస్తుంటే, ఇన్‌ఫాక్ట్ అప్పుడే అడిగిన ఆ క్వెషన్. సరే అట్లయితే నాకోటి జెప్పు జేఈఈ ఎఫ్‌సెట్‌కి ఆల్రెడీ స్టూడెంట్స్ ప్రిపేర్ అయితున్నారు గదా! సో, ఆ ప్రిపేర్ అయ్యే టైంలో వాళ్ళకేమన్నా చాప్టర్స్ ఫిజిక్స్‌లో, మ్యాథ్స్‌లో ఏమైనా చాప్టర్స్ పక్కా వచ్చుండాలా? ఆ చాప్టర్స్ పక్కా వచ్చుంటేనే ఈసీ తీసుకోవచ్చు. ఈసీ తీసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటారు అట్లా ఏమన్నా ఉందా అంటే, వాళ్ళు కొన్ని చాప్టర్స్ అయితే సజెస్ట్ చేషిండ్రు. సో, ఫస్ట్ నేను చూపిస్తాను మీకది. ఆ చాప్టర్స్ ఏంటో అని. సో, ఇక్కడుందిది. ఇక్కడ చూపిస్తారు ఆగండి. సో, ఇందులో మీకిక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్‌లో అయితే
మనకి ఈ పర్టిక్యులర్ చాప్టర్స్ ఏది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ తీసుకోండి, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ తీసుకోండి, కాంప్లెక్స్ నంబర్స్ తీసుకోండి. ఇవన్నీ పక్కాగా మంచిగా వచ్చుండాలి మీకు. అండ్ ఈ చాప్టర్స్ మీరు జేఈఈ ఎఫ్సెట్‌కి ప్రిపేర్ అయ్యే టైంలో మీకు మంచిగా ఎంజాయ్ చేసిండ్రు, ఈజీ అనిపించినాయి అనుకుంటే మాత్రం ఈసీలో అంటే బికాజ్ ఈ చాప్టర్స్ ఇంకా డెప్త్‌లో ఉంటాయన్నమాట ఈసీలో. సో అందుకే ఈ చాప్టర్స్ బేసిక్స్ మీకు క్లియర్ అయితే మాత్రం డెఫినెట్‌గా ఏమి ఇష్యూ ఉండదు. అండ్ దాంతోపాటు ఫిజిక్స్‌లో ఎస్పెషల్లీ ఫిజిక్స్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఏది మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం పోర్షన్స్ ఉంటాయి కదా! ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం చాప్టర్స్, ఇంకా సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ చాప్టర్స్ అన్నీ ఉంటాయి కదా! ఈ చాప్టర్స్ అన్నీ గూడా మీకు మంచిగా వచ్చుండాలి. అండ్ ఈ చాప్టర్స్ మీరు ఒకవేళ ఇంటర్ టైంలో మంచిగా ఎంజాయ్ చేసుంటే ఈసీ గూడా మస్తు ఎంజాయ్ చేస్తారని చెప్పిండ్రు. ఎందుకంటే ఈసీలో ఉండే కాన్సెప్ట్స్ ఇవే. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఆ బేస్ ఫండమెంటల్స్ ఉంటాయో ఇవే ఉంటాయని చెప్పిండ్రు. సో ఫస్ట్‌లీ ఐ థింక్ ఫస్ట్ చెక్ పాయింట్ అయితే ఇదే మీకు. దట్ మీ జేఈఈ ఎఫ్సెట్ ప్రిపరేషన్ టైంలో మీకు ఇందాక చెప్పిన మ్యాథ్స్ అండ్ ఈ ఫిజిక్స్ చాప్టర్స్ ఏవైతే చెప్పినానో ఆ చాప్టర్స్ గానీ మీరు ఎంజాయ్ చేసిండ్రో, మీకు మంచిగా వస్తాయి ఆ చాప్టర్స్ అనుకుంటే మాత్రం మీకు ఆల్రెడీ ఈసీకి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నట్టు. సో మీరు ఈసీ తీసుకుంటే అంతగా మీకు ఇష్యూ ఉండదు అనైతే ఫస్ట్ చెప్పిండ్రు. అండ్ దాంతో పాటు కొన్ని క్వెషన్స్ ఇచ్చిండ్రబ్బా! చాలా మంచిగా నాకు చాలా అంటే ఆహ్, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి ఈ క్వెషన్స్. ఫస్ట్ ఏంటంటే అసలు మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, టీవీస్, కంప్యూటర్స్ మనం వాడుతుంటాం. కానీ దాని లోపల ఏం నడుస్తుంది? లోపల ఏం నడుస్తుంటే మనం ఇప్పుడు ఇట్లా వీడియో రికార్డ్ చేయగలుగుతాం, లేదా మొబైల్స్‌లో గేమ్ ఆడగలుగుతున్నాం, లేదా కంప్యూటర్స్‌లో ఒక సర్టెయిన్ పని చేయగలుగుతున్నాం, లేదా టీవీలో సినిమా చూడగలుగుతున్నాం. ఇవన్నీ నడుస్తున్నాయంటే లోపల ఏం నడుస్తుందో దాని గురించి ఎప్పుడైనా మీరు క్యూరియస్‌గా ఆలోచించారా? ఆర్ అవి నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? క్యూరియస్‌గా ఉన్నారా? అది ఫస్ట్ క్వెషన్. ఈ క్వెషన్ మీకు అడుగుతున్నాం. మీరు మీ మైండ్‌లో దానికి ఆన్సర్ చెప్పండి. యెస్సా? నోవా? అని. ఓకే. సెకండ్ క్వెషన్ దాంతో పాటు లైక్ అసలు ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తది? సిగ్నల్స్ ఎట్లా ట్రావెల్ చేస్తాయి? అసలు మనకి ఇంటర్నెట్‌తో పాటు 6జీ అంటాడు, 5జీ అంటాడు, 4జీ అంటాడు. అసలు ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతాయి? వీటన్నిటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా? సెకండ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ ఏంటంటే మీకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 తెలుసుకొని 2 సాల్వ్ చేయడం, 2 కంబైన్ చేసి సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? థర్డ్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ ఏంటి అంటే మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు మంచిగా అంటే చిరాకు రావడం, "అరే ఏంట్రా బాబు" అని అని ఆ ఫీలింగ్ లేకుండా మంచిగా ఇన్ డెప్త్‌గా వెళ్ళి అనాలిసిస్ చేసి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇష్టమేనా? అది ఫోర్త్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. లైక్ స్మార్ట్ డివైసెస్ వస్తున్నాయి ఇప్పుడు. స్మార్ట్ వాచ్ తీసుకోండి, లేదా స్మార్ట్ వాచెస్, ఇంకా మనకి అంటే మన ఇంట్లోనే రోబో వాక్యూమ్స్ చాలా చాలా స్మార్ట్ డివైసెస్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతో పాటు రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ కొత్త కొత్త న్యూ టెక్నాలజీస్. ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎక్సైటింగ్‌గా ఉందా? ఇంట్రెస్టింగ్‌గా ఉందా? ఇది మన ఫిఫ్త్ క్వెషన్. అండ్ దాంతో పాటు ఆఫ్‌కోర్స్ మీరు ఫిజిక్స్ ఎంజాయ్ చేస్తారా? ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవి మంచిగా ఎంజాయ్ చేస్తారా? అండ్ లాస్ట్ క్వెషన్, మీకు మంచి న్యూ డివైసెస్ లేదా సిస్టమ్స్ బిల్డ్ చేయాలిరా బై, జనాలకి బిల్డ్ చేయాలి, ఫ్యూచర్‌లో జనాలకి బిల్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉందా? ఈ క్వెషన్స్ కనిపిస్తున్నాయి. అంటే చెప్పినా కదా! క్వెషన్స్ ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ క్వెషన్స్‌కి మీ ఆన్సర్ జెన్యూన్‌గా యెస్ అయితే మాత్రం డెఫినెట్‌లీ మీరు ఈసీ ఎంజాయ్ చేస్తారని చెప్పిండ్రు. సో చెప్పినా కదా! మీకు మీరు తెలుసు ఇవి ఈ క్వెషన్స్‌కి మీ మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్స్ యెస్ అయితే మాత్రం డెఫినెట్‌లీ అండ్ అగైన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్‌కి సంబంధించిన ఏవైతే చాప్టర్స్ చెప్పినానో అవన్నీ మీరు బేసిక్స్ క్లియర్ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ ఈసీఈ మీరు తీసుకోవచ్చు. కాన్ఫిడెంట్‌గా తీసుకోవచ్చు. ఓకే. మీరైతే ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే. అయితే అన్న అదంతా ఓకే. మరి ఈసీకి సంబంధించి నెక్స్ట్ అసలా మార్కెట్ ఎలా ఉండబోతుంది? అండ్ నెక్స్ట్ మనకేమొస్తుంది? ఫ్యూచర్ స్కోప్ ఏంటి అంటే, మనం చూసుకుంటే ప్రెజెంట్ ఇండియాలో సెమీకండక్టర్ బూమ్ నడుస్తుందబ్బా! అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మస్తు ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసినాయి. ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ కూడా జాబ్స్ పెరిగినాయి ఈసీ వాళ్ళకి. అండ్ అలాగే మనకి ఆహ్, 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 యూ నో ఆహ్, ఇవి ఒక్కటే గాకుండా సెమీకండక్టర్ సైడ్ ఒక్కటే గాకుండా ఈవీస్ తీసుకోండి, లేదా ఏఐ
ఏఐస్ తీసుకోండి, ఏఐకి సంబంధించిన డేటా సెంటర్స్ తీసుకోండి, లేదా ఏఐ చిప్స్ తీసుకోండి, అలాగే 5G, 6G ఇవన్నీ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఐఓటీస్ అండ్ ఇండస్ట్రీ ఆటోమేషన్ ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా మస్తు బూమ్ అవుతున్నాయి ఇండియాలో. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాసిన. సో ఇవన్నీ ఇండస్ట్రీస్ ఇండియాలో బూమ్ అవుతున్నాయి. అండ్ గుడ్ థింగ్ ఈజ్ ఇవన్నిట్లో కూడా ఈసీ వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. కంపేర్డ్ టు లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో డిమాండ్ పెరిగింది. అండ్ నెక్స్ట్ 3, 4 ఇయర్స్ తర్వాత డిమాండ్ డబుల్, ట్రిపుల్ అయితే అవ్వబోతుందని రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఓకే. అండ్ ప్రెజెంట్ అయితే యాక్చువల్లీ ఈసీ ఇంజినీర్స్‌కి షార్టేజ్ నడుస్తుంది మార్కెట్‌లో. ఈసీ ఇంజినీర్స్ కావాలి గానీ అంత దొరకట్లేదు. సో ఆ షార్టేజ్ అయితే నడుస్తుందబ్బా. సో పక్కా నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో ఈసీ ఇంజినీర్స్‌కి అయితే ఖచ్చితంగా డిమాండ్ అయితే పెరగబోతుంది. డబుల్, ట్రిపుల్ అయితే అవ్వబోతుంది. సో దానికి రీజన్స్ మీకు చూపించిన స్క్రీన్ మీద. ఓకే. సో మార్కెట్ అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు 2030లో గ్రాడ్యుయేట్ అవుతారు కాబట్టి మీకు ఇగో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సెక్టార్స్‌లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండబోతున్నాయి. సో మీరు గానీ ఈసీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈసీలో మంచిగా ప్రాజెక్ట్స్ చేసి, మంచిగా స్కిల్స్ నేర్చుకోండి, మంచిగా పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ మీకైతే మంచి సూపర్ ప్లేస్‌మెంట్ అయితే వచ్చేస్తది. ఎందుకంటే డిమాండ్ అయితే ఉంది. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ నేనేం కవర్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒకటి ఇక్కడ మనకి ఈసీలో మనకి ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకే. అంటే ఈసీలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఈసీలో మనకి వీఎల్ఎస్ఐ డిజైన్ ఉంటుంది. ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి. సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. మైక్రోవేవ్ ఇంజినీరింగ్ ఉంటుంది. పవర్ ఎలక్ట్రానిక్స్, బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్కింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేయను. మీకు స్క్రీన్ మీద దీనికి సంబంధించిన అసలు అవేంటో ఒక క్లియర్‌గా ఒక టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. అవి కావాలంటే చదవండి. లేదంటే రిపోర్ట్ చదవండి. ఓకే. బట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అబ్బా. సో ఈ స్పెషలైజేషన్‌లో మరి అన్న ఏం తీసుకోవాలి అంటే అది మీకు అంటే మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోకూడదు. మీరు 2 ఏళ్ళు చదివిన తర్వాత థర్డ్ ఇయర్‌లో వీటికి సంబంధించి ప్రతి ఒక్క ఫీల్డ్‌కి సంబంధించి థర్డ్ ఇయర్ వరకు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండండి. ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు మీకు ఏదో ఒక స్పెషలైజేషన్‌లో ఇంట్రెస్ట్ వచ్చేస్తది. అరే! ఓకే. ఇందులో మస్తుంది కదరా భయ్! మజా వస్తుందిరా భయ్ అని అనిపించిందనుకోండి, దానిలో ఇంకా డెప్త్‌లోకి దూరిపోండి. అందులో మీరు కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకోండి. బట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఈసీఈలో. వీటన్నిటిలో కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు చూపిస్తాను. మీకు కావాలంటే అది కూడా చూపించేస్తాం. సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. సో ఇక్కడ చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ ఎ మినిట్ గైస్. ఇందులో ఎక్కడుంది ఇది కెరియర్ ఆపర్చునిటీస్‌లో చూసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ కంపెనీస్ యూ కెన్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వీఎల్ఎస్ఐ సైడ్ మీరు వెళ్దాము అనుకుంటే అటు మీకు ఎన్విడియా, ఇంటెల్, క్వాల్కమ్, ఏఎండీ, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, యాపిల్, మీడియాటెక్, బ్రాడ్కామ్, అనలాగ్ డివైజెస్ ఇంకా ఇలాంటివన్నీ టాప్ ఎంఎన్‌సీస్, వరల్డ్‌లో టాప్ ఎంఎన్‌సీస్ ఇవన్నీ. వీటన్నిటిలో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి. క్రేజీ సాలరీస్ ఉంటాయి. స్టార్టింగే 30, 40 ఎల్‌పీఏ స్టార్ట్ అయ్యే సాలరీస్ కూడా ఉంటాయి మీకు. ఓకే. లేదు నేను ఎంబెడెడ్ సిస్టమ్, ఐఓటీ సైడ్ వెళ్దాము అనుకుంటే అక్కడ బాష్, సామ్సంగ్ అలాగే మనకి హార్మన్, టాటా, ఈఎల్ఎక్స్ఐ, ఎల్జీ, వర్ల్‌పూల్ ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి. లేదు నేను టెలికామ్ ఇంకా నెట్వర్కింగ్ సైడ్ వెళ్దామా అక్కడ మీకు సిస్కో ఉంది, ఎరిక్సన్ ఉంది, నోకియా ఉంది, క్వాల్కమ్ ఉంది, రిలయన్స్ జియో ఉంది, ఎయిర్టెల్ ఉన్నాయి. ఇవన్నీ టాప్ కంపెనీస్ ఉన్నాయి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? ఏరోస్పేస్, డిఫెన్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఇస్రో తీసుకోండి, డిఆర్‌డిఓ తీసుకోండి, హెచ్ఏఎల్ తీసుకోండి, బీఈఎల్ తీసుకోండి. వీటన్నిటిలో కూడా ఈసీ వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్స్ పెరుగుతున్నాయి వీళ్ళకి. సో ఇక్కడ సైడ్ వెళ్ళొచ్చు. లేదు నేను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? మీకు అందులో సామ్సంగ్, ఎల్జీ, సోనీ అలాంటి టాప్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈసీ వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈసీ వాళ్ళు వాళ్ళ సిలబస్‌లో అంటే వాళ్ళు చేసే ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో ఖచ్చితంగా కొన్ని సబ్జెక్ట్స్‌కి ప్రోగ్రామింగ్ వచ్చుండాలి. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే సి ప్లస్ ప్లస్, పైథాన్ ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. సో ఆబ్వియస్లీ వారికి అటు కోర్ సైడ్ ఒకవేళ జాబ్ రాకపోతే స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ప్రోగ్రామింగ్ వచ్చు కాబట్టి, కోడింగ్ వచ్చు కాబట్టి వాళ్ళైతే ఇటు ఐటీ సైడ్ కంపెనీస్ కూడా అప్లై చేస్తారు. అటు సైడ్ వెళ్తారు. బట్ అదేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చే ఇయర్స్‌లో ఏఐ రావడం తర్వాత అవి కొంచెం తగ్గినాయి. ఎందుకంటే కోడింగ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఏఐ మొత్తం చేసేస్తుంది. సో అది నెక్స్ట్ 3, 4 ఇయర్స్ తర్వాత ఏవైతే రోల్స్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయో ఎక్కడైతే ఓన్లీ కోడింగ్ రిక్వైర్మెంట్ మాత్రమే ఉందో అలాంటి రోల్స్ చాలా
చాలా తగ్గిపోతాయి. మోస్ట్ ప్రాబబ్లీ నా ఎక్స్‌పెక్టేషన్ అయితే మొత్తానికే పోతాయి. సో, అలాంటప్పుడు ఏమవుతదంటే ఈసీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ జంప్ అవ్వడం అంత ఈజీ అవ్వదు. ఒకప్పుడున్నంత ఈజీగా 4 ఇయర్స్ తర్వాత అవ్వకపోవచ్చు. సో, ఈసీఈ తీసుకుంటే నాకు సాఫ్ట్‌వేర్ సైడ్ కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి అనుకుంటే లేదు. అది చాలా తప్పు. మీరు ఆ మైండ్ సెట్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇందాకే చెప్పిన ఈసీ వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు కాబట్టి ఎంట్రీ లెవెల్ జాబ్స్‌కి వాళ్ళు ముందు అప్లై చేస్తుండే సెలెక్ట్ అవుతుండే. బట్ ఇట్ ఈస్ నో మోర్ ద సినారియో. మీకు ఎందుకంటే ఆ కోడింగ్ అవంతా మొత్తం ఆ రిక్వైర్మెంట్ పోయింది. ఏఐ వచ్చేసింది. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సైడ్ ఒకవేళ జాబ్స్ వస్తే చాలా స్పెషలైజేషన్ రోల్స్, ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఓన్లీ కోడింగ్ కాకుండా వాళ్ళ సైడ్ సిఎస్సి సైడ్ ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో, ఈసీ స్టూడెంట్స్ ఒకవేళ మీరు ఆ ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీరు సిఎస్సి సైడ్ తెచ్చుకొని అప్లై చేసి జాబ్ కొడతారు ఐటీ సైడ్ అంటే పాసిబిలిటీ ఉంది. బట్ అగైన్ ఓన్లీ కోడింగ్ త్రూ వెళ్ళడం కష్టం. సో, మీరు ఎక్కువ హార్డ్‌వేర్ సైడ్ అంటే మీ కోర్ సైడే జాబ్స్ క్రాక్ చేద్దాం అని రెడీగా ఉంటే మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. ఈసీ తీసుకోవాలి, ఈసీ ఎంటర్ అవ్వాలని డెసిషన్ తీసుకోండి. లేదు నేను ఈసీ తీసుకుంట తర్వాత సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిపోతా అంటే అది నో లాంగర్ దట్ ఈస్ నాట్ అంటే అంత ఈజీ అయితే అవ్వదు. ఓకే. సో, అదనమాట. అండ్ దీంతో పాటు మీకు అగైన్ మీరు కెరియర్ పాత్స్ చూసుకుంటే ఈసీ, బీటెక్ తర్వాత ఈసీకి సంబంధించి ఇండస్ట్రీ జాబ్స్ అయితే మీకు డిఫరెంట్ సెక్టార్స్‌లో ఉంటాయి. లైక్ కోర్ ఈసీ కంపెనీస్‌లో ఉంటాయి, టెలికమ్యూనికేషన్ కంపెనీస్‌లో ఉంటాయి, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీస్‌లో, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ కంపెనీస్‌లో, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్‌లో, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ కంపెనీస్‌లో, ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్‌లో, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్‌లో, హెల్త్ కేర్ ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, మెడ్‌టెక్స్ వీటన్నిటిలో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ సైడ్ కూడా గేట్ త్రూ మీకు పిఎస్యూస్‌లో లైక్ ఇస్రో తీసుకోండి, డిఆర్‌డిఓ, బీఈఎల్, బీఎస్ఎన్ఎల్, బాక్, రైల్వేస్, ఈసీఐఎల్ వీటిల్లో మీకైతే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. అండ్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో కూడా ఈసీ వాళ్ళకి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి అబ్బా! అండ్ అలాగే హైయర్ స్టడీస్ కూడా చేయొచ్చు మీరు. ఎంటెక్ చేయొచ్చు. లైక్ వీఎల్ఎస్ఐ, కమ్యూనికేషన్ లేదా సిగ్నల్ ప్రాసెసింగ్‌లో మీరు ఎంటెక్ చేయొచ్చు ఈ స్పెషలైజేషన్స్‌లో. లేదా మీరు ఎంఎస్ కూడా చేయొచ్చు అబ్రాడ్‌లో. అండ్ ఎంబీఏ కూడా చేయొచ్చు మేనేజ్మెంట్ రోల్స్‌కి ఈసీ వాళ్ళు. అండ్ ఫర్దర్‌గా మీరు పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇవన్నమాట. అండ్ ఒకవేళ మీకు సాలరీ ఎంతుండొచ్చు, ఏ రేంజ్‌లో ఉండొచ్చు అనుకుంటే ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ మీరు కోర్ కంపెనీస్‌లో ప్లేస్ అవుతుంటే ఆన్ అన్ యావరేజ్ ఐ వుడ్ సే 4-8 ఎల్‌పీఏ మధ్యలో ఉంటుంది. ఓకే. అండ్ అదే మీరు ఒక స్పెషలైజ్డ్ రోల్‌కెళ్తే ఇందాక చెప్పాను కదా! వీఎల్ఎస్ఐ, 5జీ, 6జీ నెట్వర్కింగ్ కంపెనీస్ అందులో కొన్ని స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి. అవి క్రాక్ చేయగలిగితే మాత్రం అందులో అయితే అప్ టు 40 ఎల్‌పీఏ స్టార్టింగ్ సాలరీ వరకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయబ్బా! కానీ మీరు స్టార్టింగ్ సాలరీ చూడకండి. ఎక్స్‌పీరియన్స్‌తో ఏమవుతుందంటే మీ సాలరీ పెరుగుతది. ఒక 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తే మీ సాలరీ ఈజీగా 25 అబోవ్ అయితే ఉంటది. అండ్ ఒక సీనియర్ లెవెల్‌కెళ్ళిపోతే 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈజీగా మీ సాలరీ అయితే 40-50 ఎల్‌పీఏ అయితే ఆ రేంజ్‌లో అయితే ఉంటదబ్బా! ఓకే. సో, గవర్నమెంట్ సైడ్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఇదన్నమాట ఈసీఈకి సంబంధించి దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. సో, అగైన్ కొంచెం ఈ రిపోర్ట్ ఏదైతే మీకు చూపించినానో, ఆ రిపోర్ట్ ఒకసారి మంచిగా చూసుకోండి, చదవండి. అందులో ఈసీకి సంబంధించి అంటే నేను ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ మీకేవైతే డిస్కస్ చేయాలో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేషినా. బట్ దాంతో పాటు మీకు చాలా థింగ్స్ ఉంటాయి ఇందులో ఈసీఈలో. అండ్ ఇందులో చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఈసీఈ తీసుకోవాలా, సీఎస్ఈ తీసుకోవాలా ఆ కన్‌ఫ్యూజన్ కూడా చెప్పిండ్రు. సో, అది కూడా ఆ పాయింట్ కూడా నేను క్లియర్‌గా కవర్ చేషిన ఈ పర్టిక్యులర్ రిపోర్ట్‌లో. అండ్ అలాగే మీరు ఈసీఈ తీసుకుంటే ఎట్లా చదవాలి, నెక్స్ట్ 4 ఇయర్స్ ఎట్లా చదవాలి, ఎట్లా మీరు ఒక రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేషిన. అండ్ కొన్ని ఈసీఈకి సంబంధించి రియాలిటీ చెక్స్ కూడా మెన్షన్ చేషిన. సో, ఇది ఈసీఈ స్టూడెంట్స్‌ని అడిగే క్రియేట్ చేసిన డాక్యుమెంట్ అబ్బా! సో, డెఫినిట్‌గా చూసుకోండి. చాలా హెల్ప్ అయితది. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెట్టినా. అండ్ మీకు ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఇదనమాట ఈసీకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. సో, ఆల్రెడీ సీఎస్ఈ చేషినా. సీఎస్ఈ మీరు ఒకసారి చెక్ ఇట్ ఔట్. ఆ వీడియో కూడా అయిపోయింది. ఈసీఈ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏ బ్రాంచ్‌కి సంబంధించి ఇలాంటి ఒక డీటెయిల్డ్ వీడియో కావాలో కామెంట్ చేయండి. చూద్దాం ఏ బ్రాంచ్‌కి సంబంధించి ఎక్కువ కామెంట్స్ వస్తాయో నెక్స్ట్ వీడియో అదే చేస్తాం. ఓకే. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టేక్ కేర్ గైస్. బాయ్.